సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, నిన్నటి దినం ఆదివారపు ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా. మీ స్థానిక దైవ సేవకులను బలపరిచి ఏ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడారో, ఏ వాక్యం మిమ్మల్ని బలపరిచిందో, ఏ వాక్యం చేత మీ అంతరంగం దిద్దుబాటు చేయబడిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి పగటిపూట 3 దివ్యమైన వర్తమానాలు. చరిత్రలో ఈ దినము యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? 5 ప్రత్యేకతలు వివరిస్తూ సెకండ్ సెషన్లో గాలి వంటి పరిశుద్ధాత్ముడు నీలో జరిగించే కార్యాలు 5. థర్డ్ సెషన్లో అగ్ని వంటి పరిశుద్ధాత్ముడు నీలో జరిగించే 5 కార్యాలు. చక్కటి వర్తమానాలు. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజల వర్తమానాలు విన్నారు. మీరు కూడా తప్పకుండా విని ఆశీర్వదించబడగలరు. ప్రాముఖ్యంగా రేపటి నుండి మెదక్ టౌన్లో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా 4 దినాలు అద్భుతమైన స్వార్థ సభలు. మీరు ఎరిగిన వారు మెదక్ ప్రాంతాల్లో కామారెడ్డి, నిజామాబాద్, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఎరిగిన వాళ్ళు ఉంటే వారందరికీ తెలియచేయండి. మిమ్మును మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నిశ్చయంగా ఈ సభల ద్వారా ఆ ప్రాంతాలలో గొప్ప ఉజ్జీవ జ్వాల పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించినట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ, మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన సందేశం. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎన్నో రీతులుగా నష్టపోయి, కష్టాల పాలై, శ్రమల గుండా వెళుతూ సర్వాన్ని కోల్పోయి ఒకానొక దశలో నీవు అనుకుంటావు, ఇక అంతా అయిపోయింది, జీవితంలో ఏమీ మిగలలేదు, క్లోజ్, చాప్టర్ క్లోజ్. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు. నేను చూసిన కొందరు వ్యక్తులు కూడా అయిపోయిందిలే వీడి పని, ఇక వీడి బ్రతుకులో మంచి దినాలు వీడికి రావు, వీడు బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పటానికి ఎంత కూడా నిరీక్షణకు ఆధారం లేదు. వీడి బ్రతుకు క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని కొందరు నిన్ను చూసి కూడా అంటారు. ఒకవేళ తమ్ముడు, చెల్లి, ఈ ఉదయం వాక్యం వింటున్న అక్క, అన్న, ఎన్నో రీతులుగా నష్టపోయి వ్యాపారంలో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, భార్యాభర్తల మధ్యలో సఖ్యత విషయంలో, కెరియర్ పరంగా, ఉద్యోగపరంగా, ఇలా అనేక కోణాల్లో సర్వాన్ని కోల్పోయి అంతా అయిపోయిందిరా, ఇక నా బ్రతుకు బాగుపడదు అన్న నిరాశ నిస్పృహతకు ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీ పరిస్థితి అక్కడికి వచ్చిందా? ఓ శుభవార్త చెప్పమంటావా? నీవు ఆరాధించే దేవుడు అంతా అయిపోయింది అన్న స్థలంలోనే అద్భుతాన్ని ఆరంభిస్తాడు. దేవుడు తన అద్భుతాలను ఆరంభించే వేదిక ఏదో తెలుసా? కొన ఊపిరితో ఉన్నప్పుడు కాదు, నాకు కొంచెం పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, ఆ కొన ఊపిరి కూడా పోయింది, అంతా అయిపోయింది అని అనుకుంటావే, అంతా అయిపోయిన ఆ స్థలంలో నుండే తన అద్భుతాలు మహిమగల దేవుడు ఆరంభించటం నీ జీవితంలో ప్రారంభించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ఆధారాలు దీనికి ఉన్నాయి. దేవుడు శారమ్మ గర్భాన్ని యవన వయసులో తెరవలా, వృద్ధాప్యంలో కూడా కాదు, ఇంకా చెప్పాలంటే పండు ముసలి వయసులో. లేఖనాల్లో చూస్తాం కదా, ఆ తల్లి శరీరములో శరీర ధర్మము నిలిచిపోయింది. అంటే సహజంగా తల్లులకు, స్త్రీలకు ఋతుచక్రం ఉంటుంది కదా. అంటే ఋతుచక్రం జరుగుతుందంటే ఎస్, అండం విడుదలైందని,
ఋతుచక్రం జరుగుతుందంటే పిల్లలు పుడతారు అని అనుకోవటానికి ఆధారం. నేనంట స్త్రీ ధర్మమే నిలిచిపోతే, ఆ ఋతుక్రమమే నిలిచిపోతే పిల్లలు పుడతారు అని చెప్పటానికి ఎంతైనా అవకాశం ఉంటుందా? నెవర్, ఉండదు. అవును, శారమ్మ తల్లి కూడా నవ్వటానికి కారణం అంతా అయిపోయింది. ముసలిదాన్ని అయిపోయా, నా గర్భం ఉడికిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఏదో కాస్తంత ఋతుక్రమం జరుగుతూ ఉంటే అండాలు విడుదలవుతాయి, ఫలదీకరణం జరుగుతుంది, ఓ గుడ్డో నలుసో నాలో నుంచి రాకపోతారా అని నిరీక్షించడానికి అవకాశం ఉండేది. నేనంట స్త్రీ ధర్మమే నిలిచిపోయిన స్త్రీ ఏమనుకుంటుంది? అంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అంతా అయిపోయింది అనుకున్న ఆ క్షణంలోనే శారమ్మ గర్భాన్ని అద్భుతాల ఆరంభంగా, అద్భుతాల వేదికగా చేసుకుని నవ్వును పుట్టించే ఇస్సాకును శారమ్మలో నుంచి దేవుడు తీసుకురాలేదా? తమ్ముడు, చెల్లి, అంతా అయిపోయిందని కొన్ని నెలల బట్టి ఏడుస్తున్నావేమో, కొన్ని సంవత్సరాల బట్టి ఏడుస్తున్నావేమో, నిరీక్షించటానికి ఎంత కూడా ఆధారం లేకుండా నిరీక్షణ లేని స్థితిలో కుప్పలాగా కూలిపోయావేమో. ఇక నా బ్రతుకులో నవ్వే దినాలు రావు, బ్రతుకంతా ఏడ్పే అన్న స్థితిలో ఒక పూర్తిగా ఇక అంతా అయిపోయింది, జీవితంలో ఏమీ మిగల్లేదు అన్న స్థితికి వచ్చావేమో. శుభవార్త, శారమ్మలో నుండి నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడు కలుగు చేసినట్లుగా యేసు నామం పేరిట నీ నోటి నిండా దేవుడు నిశ్చయంగా నవ్వు పుట్టించునుగాక. నీ దేవుడు అంతా అయిపోయింది అనుకున్న స్థలాన్ని అద్భుతాల కేంద్రంగా చేసుకొని, అంతా అయిపోయింది అనుకున్న స్థలములో నుండే అద్భుతాన్ని దేవుడు ఆరంభిస్తాడు. అవునా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లాజరు చనిపోయాడు. చనిపోయిన 4 రోజుల తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. ఏమండి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే అప్పుడు వచ్చాడంటే ప్రార్థన చేసి బ్రతికిస్తాడు అనుకోవచ్చు. సరే, జస్ట్ అప్పుడే చనిపోయాడు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, హార్ట్ అటాక్తో చనిపోతే సిపిఆర్ చేసి చనిపోయిన వ్యక్తిని కూడా కొన్ని సందర్భాల్లో బ్రతికిస్తారుగా, ఒక మాట. అయితే లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. నేనంట మరియా మార్తలు ఏమనుకొని ఉంటారు? అంతా అయిపోయింది. చనిపోయాడు లాజరు, సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతుంది, ఇక అంతా అయిపోయింది అన్నట్లుగా నిరాశ నిస్పృహతల మధ్యలోకి వారు వెళ్ళారు. నేనంట అంతా అయిపోయిందన్న దయనీయ స్థితికి దిగింది, దయనీయ స్థితికి దిగజారిపోయింది భక్తిహీనులు కాదు సుమి, భక్తిహీనులు కాదు. లేఖనాల్లో చూస్తూ ఉన్నాం, లాజరును యేసయ్య ప్రేమించాడట. వాళ్ళు కబురు పంపిస్తారు కదా, నీవు ప్రేమించు లాజరు రోగి ఆయెను. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్క, అన్న, అంటే దేవుడు ప్రేమించే వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయనేగా, దేవుడు ప్రేమించే వాళ్ళకు కూడా రోగాలు వస్తాయనేగా, దేవుడు ప్రేమించే వ్యక్తుల జీవితాల్లో కూడా శోధనలు వస్తాయనే కదా, దేవుడు ప్రేమించే వ్యక్తుల బ్రతుకుల్లో కూడా అంతా అయిపోయింది, ఇక జీవితంలో మరొక ఆప్షన్ లేదు, బాగుపడుతుందని చెప్పుకోవటానికి నిరీక్షణకు ఆధారం లేదు అని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల జీవితాల్లో కూడా ఇది సంభవిస్తుంది. లాజరు జీవితంలో సంభవించిందిగా, నీ జీవితంలో కూడా ఒకవేళ సంభవించిందేమో. నీవేసయ్యని ప్రేమించావు, యేసయ్య నిన్ను ప్రేమించాడు, కానీ జీవితంలో అన్నీ కోల్పోయావు. ఇక మంచి దినాలు వస్తాయని చెప్పుకోవటానికి ఆధారం ఏదీ లేదు. సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతుంది. అప్పుడు సమాధి దగ్గరికి వచ్చి లాజరా బయటికి రా అని అనబోతూ ఉంటే, తల్లి మరియమ్మ ఏముంది, అయ్యా సమాధి చేయబడి 4 రోజులు అవుతుందయ్యా, శరీరం కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, కంపు కొట్టిపోతూ ఉంటుంది, అంతా అయిపోయిందయ్యా,
ఇంకిప్పుడేం చేస్తారు? నీ దేవుడు అంతా అయిపోయిందనుకున్న స్థలంలో అద్భుతాలు ఆరంభిస్తాడు. లాజరా బయటికి రా అన్నాడు. లాజరు సజీవుడిగా బయటికి రాలేదా? బేతనియ గ్రామం, యెరూషలేం ప్రాంతమంతా, ఇజ్రాయేలు దేశమంతా పుంకాను పుంకాను కథలు కథలుగా చెప్పుకునేటట్లుగా, అవును, చిత్ర విచిత్రంగా చెప్పుకునేటట్లుగా ఈ వార్త ఆ దేశమంతా వ్యాపించలేదా? చనిపోయి 4 రోజుల క్రితం సమాధిలో ఉన్న వ్యక్తి సజీవంగా బయటకు వచ్చాడు అని పుంకాను పుంకాలుగా ఆ దేశంలో ప్రజలు మాట్లాడలేదా? అంతా అయిపోయింది అనుకున్న స్థలములోనే అద్భుతాన్ని దేవుడు ఆరంభించాడు. తమ్ముడు, అంతా అయిపోయిందని అనుకుంటున్నావా? ఎస్, ఈ దినమే ఒక అద్భుతాన్ని నీ జీవితంలో దేవుడు ఆరంభిస్తాడు. చాప్టర్ క్లోజ్ అని అనుకుంటున్నావా? ఒక నూతన అధ్యాయాన్ని నీలో నుంచి నా దేవుడు ఆరంభించడం ప్రారంభిస్తాడు. నీ దేవుడు శూన్యములో నుండే సమృద్ధిని కలుగు చేయగలిగిన వాడు. ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, ఏమీ లేని శూన్య స్థితిలో అన్నీ ఉన్నట్లుగా చేయగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. అనుకున్నావా? నిన్న చాప్టర్ క్లోజ్. అమ్మా, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను చూసి అంతా అయిపోయిందయ్యా, ఇక లేదయ్యా, అవకాశం లేదయ్యా అన్న స్థితికి దిగజారిపోయావా? పర్వాలా, నీ పరిస్థితులు నిజంగానే అలాగే ఉన్నాయి. నీవు అనుభవిస్తున్న రోగం అలాగే ఉంది. ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలు అలాగే ఉన్నాయి. ఎవరు ఫోన్ చేసి డబ్బు అడుగుతారో, ఎవరికి అసలు కట్టాలో వడ్డీ కట్టాలో బిక్కు బిక్కుమంటూ భయంతో బ్రతుకుతూ, ఇక అంతా అయిపోయింది అన్న స్థితిలో ఒకవేళ నువ్వు వెళ్ళిపోయేదేమో. తమ్ముడు, విశ్వసించు, నీవు ఆరాధించే దేవుడు శూన్యములో నుండి సమృద్ధిని పుట్టించగలిగిన వాడు. ఓ పర్యాయం ఆర్సిఎం విశ్వాసాల్లో పెరిగిన ఒక యవనస్తుడు లారెన్స్, ఆయనకి చిన్నతనం నుంచి ఆర్సిఎం ప్రీస్ట్ కావాలని, ఫాదర్ కావాలని ఎన్నో కలలు కంటూ ఉండేవాడు. కానీ తనకున్న పరిస్థితిని బట్టి, పేదరికాన్ని బట్టి ఫాదర్ కాలేక మిలిటరీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ మిలిటరీలో పనిచేసే పరంపరలో ఒక కాలు తను కోల్పోయాడు. ఓ రకంగా అవిటివాడైపోయాడు. అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఆ కాలును కోల్పోయిన స్థితిలో దుఃఖంతో తను తిరిగి వస్తూ ఉంటే ఆ స్థలములో ఎండిపోయిన ఒక చెట్టు కనపడింది. ఆకులు లేవు, పూత లేదు, కాయలు లేవు. ఇక ఎండిపోయిన చెట్టు అన్న తర్వాత కాయలు ఎక్కడ, పూత ఎక్కడ, ఆకులు ఎక్కడ? పూర్తిగా ఎండిపోయింది ఆ చెట్టు. ఇక రేపో మాపో నరుకుతారు అన్నట్లుగా ఆ చెట్టు కనపడుతుంది. ఆ చెట్టును చూసి అనుకున్నాడంట, అనుకోవటం కాదు, ఆ చెట్టును చూసి అన్నాడట, చెట్ట మన ఇద్దరం ఫ్రెండ్స్మే, నీ బ్రతుకెంతో నా బ్రతుకు కూడా అంతే. నువ్వు ఎండిపోయావు, నా బ్రతుకు ఎండిపోయింది. ఇక రేపో మాపో నరకబడతావు నువ్వు, నేను ఆల్రెడీ నరకబడ్డా. మన ఇద్దరు బ్రతుకులు ఒకటే, ఎండిపోయిన బ్రతుకులు. మన ఇద్దరు బ్రతుకులు ఒకటే, అంతా క్లోజ్, అంతా అయిపోయింది అని అనుకున్న బ్రతుకులే మన ఇద్దరి బ్రతుకులు అని ఆ చెట్టును చూసి ఒకంత కన్నీళ్ళు విడిచి నిరాశతో అక్కడి నుంచి తిరిగి వచ్చాడట. కొన్ని నెలల తర్వాత ఈ లారెన్స్ గారు అదే మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు సడన్గా ఈ చెట్టు గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఏమనుకున్నాడు తెలుసా? ఎంత గుర్తొచ్చినా ఏముంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి దాన్ని నరికుంటారు, లేదా కొమ్మలన్నీ ఇరిగిపోయి ఉంటాయి, ఇక మొద్దు అక్కడ మిగిలిపోయి ఉంటుంది అని అనుకుంటూ ఆ మార్గం గుండా వస్తూ ఉంటే ఆ చెట్టు ఉన్న స్థలం దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఎండిన చెట్టు పచ్చటి చెట్టుగా మారిపోయిందట. పచ్చటి చెట్టుగా కనపడుతుందట. దాని నిండా పూత, ఆకులు, అద్భుతమైన కాయలు, పచ్చటి చెట్టుగా మహావృక్షంగా మారిపోయిందట. సంభ్రాశ్చర్యాలతో ఆ చెట్టు వైపు తదేకంగా చూస్తున్నాడట.
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడట, లారెన్స్, ఈ మోడైపోయిన చెట్టును ఈ మోడును నేను చిగురింప చేయలేదా? ఈ మొద్దును పచ్చటి చెట్టుగా మార్చలేదా? ఈ మొద్దును ఎలా పచ్చటి చెట్టుగా మార్చానో అంతా అయిపోయింది అని అనుకున్న నీ జీవితాన్ని కూడా ఒక అద్భుతాల కేంద్రంగా పచ్చటి బ్రతుకుగా నీ బ్రతుకు మారుస్తా. ఆ స్వరం వింటుంతోటే ఆ చెట్టును చూసి కళ్ళబట్టి నీళ్ళు పట రాలుస్తూ, నీవు చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా అనండి. మీరు కూడా చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా అని ఆ చెట్టును చూసి, ఈ చెట్టు ఎలా చిగురించిందో నా బ్రతుకును కూడా నువ్వు చిగురింప చేస్తావు. ఆ చెట్టును చూసి విశ్వాసంతో వెళ్ళాడట. ఆ తర్వాత ఫాదర్స్ దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళకి పరిచర్య చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఏంటో తెలుసా? ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించుట ఎట్లు. ప్రతి క్షణం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దేవుని ప్రజెన్స్ని మనం ఎలా అనుభవించగలం, ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. కోట్ల కొలది క్రైస్తవ సంఘానికి ఆ పుస్తకం దీవెన కారణంగా మారింది. అంతా అయిపోయింది అని అనుకున్న బ్రతుకును, ఎస్, అంతా అయిపోయింది అనుకున్న బ్రతుకులో నుండి అద్భుతాలను దేవుడు ఆరంభించాడు. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు ఆరంభిస్తాడు. అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో, నిజమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇజ్రాయేలీలు ఆ కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్న పరంపరలో ఎర్ర సముద్రం ఎదురిచ్చింది. ఈ ఎర్ర సముద్రం ఎలా దాటాలి? ఎలా దాటాలి? బాబోయ్, పడవల మీద ప్రయాణమై వెళ్దామా? ఒకళ్ళా ఇద్దరా? 6 లక్షల మంది కాల్వలం. ఎలా దాటాలి? ఎలా దాటాలి? సమస్య. ఎలా దాటాలనే సమస్యతో సతమతం అవుతూ ఉంటే, అదుగో అటు నుంచి దౌడు తీస్తున్న అటు నుంచి దౌడు తీస్తున్న గుర్రాల శబ్దాలు, దౌడు తీస్తున్న గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఏంటా అని వెనుదిరిగి చూస్తే తరుముతూ వచ్చిన ఫరో సైన్యం. అదే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అంటారు, చూసారా? కొన్నిసార్లు నీ జీవితంలో కూడా తమ్ముడు, చెల్లి, ఆల్రెడీ ఏదో ఒక సమస్యతో మూలుగుతున్నావు. అది చాలదన్నట్లు ఇంకొక తాటికాయ నీ నెత్తి మీద పడుతుంది. కలవరపడకు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా సమస్య వెంబడి సమస్య కొన్నిసార్లు నీ నెత్తి మీద పడుతుంది. దేవుడు అనుమతిస్తాడు. కలవరపడకు. అరే బాబు, ఆల్రెడీ సమస్యలతో నేను సతమతం అవుతూ ఉంటే ముందు నుయ్యా, వెనక గొయ్యా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి. ముందేమో ఎర్ర సముద్రం, ముందుకు వెళ్ళలేరు. వెనకేమో ఫరో సైన్యం, ఎటు వెళ్ళగలుగుతారు? ఎస్, అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అంతా అయిపోయింది, క్లోజ్. ముందు నుయ్య వెనుక గొయ్య, క్లోజ్. ఇక మనం విడిపించబడతాం అని చెప్పటానికి ఇంత కూడా ఆధారం లేదు అన్న స్థితికి వెళ్ళారు. తమ్ముడు, చెల్లి, ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ముందు నుయ్య వెనుక గొయ్య అన్నట్లుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నావా? తప్పించబడలేనయ్యా. ఎట్లా తప్పించబడతా? నాకు వచ్చే జీతమేం ఇంత, నాకున్న అప్పేమో అంత, ఎట్లా తప్పించబడతా? డాక్టర్ ఆల్రెడీ నీ రోగం చేయి దాటిపోయింది అన్నాడు. ఇంకెట్లా బాగుపడతా? నేను ఎట్లా బాగుపడతా? నాకు వచ్చే ఆదాయం ఇంత, నేను కట్టాల్సిన ఈఎంఐలు అంతా, ఇంకెట్లా బాగుపడతా? నా వయసు చూస్తే 30 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకెట్లా పెండ్లైంది? నా వయసు చూస్తే 35 సంవత్సరాలు దాటింది, ఇంకా సంతానం కలగల, ఇంకేం కలుగుతారు? వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్ అంటున్నారు కదా, అంతా అయిపోయింది అన్న స్టేజ్కి వచ్చావా? తమ్ముడు, చెల్లి, అంతా అయిపోయింది అనుకున్న ఆ స్థలంలోనే అద్భుతాలు దేవుడు ఆరంభిస్తాడు. వీళ్ళంతా అయిపోయింది అనుకుంటూ ఉంటుండగా మోషే ఓరక నిలిచిండు.
సాగిపో, సముద్రం వైపు చెయ్యొద్దు, ఓరక నిలిచుండండి. మీతో నేనంట, ఓరక నిలవండి, టెన్షన్ పడద్దు, ఏడవద్దు. ఎందుకు ఎట్లా అయింది అంగలార్చొద్దు, మొరపెట్టు, ప్రార్థన చెయ్యి, అది వేరు. కలవరపడకు, ఓరక నిలిచుండు, చేయి చాపు. సమస్య వైపు చూసి ఓ సమస్య నువ్వు రెండు పాయలుగా చేల్చబడతావు. అవును, అంతా అయిపోయింది అనుకున్న ఈ స్థలములో నుండి అద్భుతాలు దేవుడు ఆరంభిస్తాడు. చెయ్యెత్తి ప్రవచించు. ఎండిన ఎముకలతో యేసుకేలు మాట్లాడినట్లుగా ప్రవచనమెత్తి మాట్లాడు, చెయ్యెత్తి ప్రవచించు, సాగిపో అన్నాడు. అలా సాగిపోదామని అనుకునే లోపే బలమైన గాలి వీచింది. అద్భుతం. అంతా అయిపోయింది అనుకున్న ఆ స్థలమే అద్భుతాల వేదికగా దేవుడు మార్చాడు. వినారు ఈ మాట? అద్దరికి చేరారు. అలాగే దాటదామని అనుకున్న శత్రువులు నడి సముద్రంలో శవాల్లాగా తేలాడారు. అక్కడ ఒక మాట రాసింది, నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయుంచిరి. ఆమేన్. విన్నారా? విన్నారా? అంతా అయిపోయిందని అనుకున్న స్థలంలో దేవుడు అద్భుతాన్ని ఆరంభిస్తే ఆ ఇశ్రాయేలీలు దేవునికి భయపడటం ప్రారంభించారట. అంతేనా? దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచటం ప్రారంభించారట. ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? ఎందుకు నమ్మిక ఉంచారు? యెహోవా గొప్ప కార్యాన్ని వారు కన్నులారా చూశారు గనుక. క్రైస్తవ జనాంగమా, ఆ కాలంలో ఇశ్రాయేలీల కన్నులారా ఎలాంటి అద్భుతాన్ని చూశారో, ముందు నుయ్య వెనుక గొయ్య, చిక్కు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు కూడా చిక్కుముడులు దేవుడు ఎలా విప్పాడో, విప్పిన దాన్ని ఆ ప్రజలు ఎలా చూశారో, నీ జీవితంలో కూడా దేవుని అద్భుతాన్ని నీ కళ్ళతో చూస్తావు. దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా చెయ్యెత్తి ప్రవచిస్తూ మాట్లాడుతున్నాను. ఏ చిక్కుముడుల మధ్యలో చిక్కుకున్నావో నీ చిక్కుముడులన్నిటినీ నా దేవుడు విప్పబోతున్నాడు. ఆ అద్భుతాన్ని నీ కన్నులారా నువ్వు చూస్తావు. దానికి మించిన మాట ఏంటో తెలుసా? ఈ అద్భుతం జరిగిన తర్వాత నీ విశ్వాసం రెట్టింపు కాబోతుంది. ఇంతకు మునుపు నమ్మిన దానికంటే ఇక మీదట నువ్వు నమ్మేది ఓ ప్రత్యేక కోణంలో దేవుడు మారుస్తాడు. అంతా అయిపోయింది అనుకున్నావా? యేసుప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించి సమాధి చేస్తే అంతా అయిపోయింది అనుకున్నారు. వాళ్ళకి తెలియదు, పిచ్చి మహారాజులకి. అంతా అయిపోయింది అనుకున్న స్థలమే అద్భుతాల ఆరంభంగా మారుస్తాడని సమాధిలో పెట్టి అంతా అయిపోయింది అనుకున్నారు. సమాధి గుండెను చీల్చి ప్రపంచ చరిత్రలో ఎవరు సాధించలేని ఎవరు సాధించలేని, ఛేదించలేని అఖండమైన విజయం నీ ప్రియ ప్రభు పొందుకున్నాడు. ఆమేన్. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 40 రోజుల ఆత్మస్వరూపిగా కనపడ్డాడు. పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. విచిత్రం, యేసయ్య పరలోకానికి ఆరోహణమే వెళ్ళినప్పుడు కూడా అందరూ అనుకొని ఉండొచ్చు, అంతా అయిపోయింది, ఇంకేముంది, ఆయనే లేడు, ఇంకెక్కడ క్రైస్తవ్యం, ఇంకెక్కడ క్రైస్తవ్యం, అయిపోయింది, ఇంక అంతా అయిపోయింది. నీ దేవుడు ఎవరో తెలుసా? కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చేవారు. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానంలో దిగి వచ్చాడు. యేసయ్య ఉంది 3.5 సంవత్సరాలే. పరిశుద్ధాత్మ దేవుడు యుగ సమాప్తి వరకు ఉంటాడు. యేసయ్య నడిపించింది సత్యంలోకే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేది సర్వసత్యంలోకే. ఆత్మదేవుడు దిగొచ్చారు. పేతురు వారు సువార్త వల విసిరాడు. నిన్న ఫస్ట్ సెషన్లో చెప్పాను, సెకండ్ సెషన్లో కూడా ఈ మాట చెప్పాను. పేతురు వల వేశాడు, 3,000 మంది. తర్వాత సువార్త వల వేశాడు, 5,000 మంది. ఒకేసారి 16 దేశాల ప్రజలు, ఇంచుమించు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో నుంచి చెదిరిపోయిన యూదులంతా యెరూషలేముకి వచ్చారు. ఒక్క పేతురు ప్రసంగం
120 దేశాలకు సువార్త అందించబడింది. విన్నారా? యేసుక్రీస్తు వారు పడిన కష్టం వ్యర్థమైపోయిందా? అయ్యో 3.5 సంవత్సరాలు కష్టపడి 120 మందినే నేను సంపాదించాను అని అనుకోవటానికి వీల్లేదు. ఆ 120 మంది 120 దేశాలకు సువార్త వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. అంతా అయిపోయింది అని అనుకున్నావే, అక్కడే అద్భుతాలు దేవుడు ఆరంభిస్తాడు. అంతా అయిపోయింది అనుకున్నావా? నమ్ము. ఇంకేమీ మిగలలేదు అనుకుంటున్నావా? ఆశలన్నీ అడుగంటిపోయినాయి అనుకున్నావా? బ్రతుకు నీరు గారిపోయిందని అనుకున్నావా? జీవితంలో ఇంకేమీ మిగలలేదు, సున్నా అని అనుకున్నావా? ఆ సున్నాలో నుండే ఆ జీరో దగ్గరే దేవుడు పనిచేస్తాడు. జీరో దగ్గరే దేవుడు పనిచేసి నిన్ను హీరోగా నిలవబెట్టకపోతే నన్ను అడుగు. నీవు ఆరాధించే దేవుడు అంతా అయిపోయిందని అనుకున్న చోటే తన అద్భుతాలు ఆరంభిస్తాడు. నిశ్చయంగా ఈ దినం నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని నా దేవుడు ఆరంభించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. అంతా అయిపోయిందని ఏ స్థితిలో అనుకుంటున్నారో అదే స్థలంలో దేవుడు అద్భుతాలు ఆరంభించినట్లుగా ఓ చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, అంతా అయిపోయింది అని అనుకున్న స్థలంలోనే అద్భుతాలు ఆరంభించే దేవుడు, ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కొరకు చేతులెత్తి మీ సన్నిధిలో మీ దీనదాసునిగా ప్రార్థిస్తున్నాను. ఒక అద్భుతం ఈ దినమే మీరు ఆరంభించుదురుగాక. ఓ సూచక క్రియ ఈ దినమే మీరు ఆరంభించుదురుగాక. ఓ విక్రమ క్రియ, ఓ పరాక్రమ క్రియ యేసు నామములో ఈ దినమే మీరు ఆరంభించుదురుగాక. శూన్యముల నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, అంతా అయిపోయింది, బ్రతుకు శూన్యమైపోయింది. ఎవరు ఏడుస్తున్నారో, ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో యేసు నామం పేరిట ఈ దినమే నీ వాక్కును పంపి కూలిపోయిన ఈ ప్రజలను మీరు లేవనెత్తుదురుగాక. మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు. అద్భుతాన్ని ఈ దినమే ప్రారంభించినందుకు స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. రేపటి నుంచి మెదక్లో మీటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. కుటుంబాలుగా లైవ్ వీక్షించండి. రాగలిగిన ప్రజలందరికీ ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. థ్యాంక్ యూ.